హాయ్ నమస్తే, నేను మీ శ్రీలక్ష్మిని. ఈరోజు ఎంతో యమ్మీగా ఉండే షాహీ పన్నీర్ మీకు చూపించాలనుకుంటున్నాను. మేము చేసుకునే స్టైల్లోనే మీకు చూపిస్తాను. మరి ఆ వీడియో చూసేద్దామా? 2 కప్స్ గోధుమ పిండి తీసుకున్నాను. ఇలా కలిపి సాఫ్ట్గా చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒక అరగంట నాననివ్వాలి. జీడిపప్పు, యాలకులు, చెక్క, లవంగా తీసుకున్నాను. నేను వాడే పన్నీర్ మాత్రం ఇది. మీకు నచ్చిన బ్రాండ్ వాడచ్చు. పన్నీర్ ఇలాగా కడిగేసి పీసెస్ కట్ చేసుకున్నాను. 3 టమాటోస్, పెద్ద ఆనియన్, ఒక 2 పచ్చిమిరకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 1.5 స్పూను ఆయిల్ చాలు. ఇప్పుడు ఈ మసాలా దినుసులు అన్నీ వేయించుకోవాలి. చెక్క, లవంగాలు, జీడిపప్పు, యాలకులు ఇవన్నీ వేసి వేయించుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై అవ్వక్కర్లేదు, కొంచెం లైట్గా వేగితే చాలు. ఇవన్నీ వేసేటప్పుడు కొంచెం పేలడం అలా అవుతుంది. నాకైతే చేసేటప్పుడు యాలకులు పేలినాయి, కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. కొంచెం వేగినాక ఇప్పుడు చిల్లీసు, ఆనియన్, టమాటోలు అన్నీ వేసి లైట్గా వేయించుకోవాలి. ఓకే, దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు. లేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ అవైలబుల్ లేకపోతే అల్లం వెల్లుల్లి విడివిడిగా అయినా దీంట్లో వేసి వేయించుకోవచ్చు. నా దగ్గర అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీగా ఉందని నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడుతున్నాను. ఓకే, ఈ టమాటోస్ ఇవన్నీ ఎక్కువసేపు మరీ డీప్ ఫ్రై చేసినట్టుగా వేగక్కర్లేదు, ఒక 2 మినిట్స్ మగ్గితే చాలు. మీరు ఎలా చేస్తారో ఈ కర్రీ కామెంట్ రూపంలో చెప్పండి. ఓకే, ఇది కొంచెం వేగినాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్, చిన్న స్పూన్ వేస్తున్నా. ఎక్కువ స్పైసీ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, సరిపోతుంది. ఇది మైల్డ్గా కొంచెం ఘాటుగా ఉంటుంది. కొంచెం సరిపడా ఉప్పు వేసుకోవాలి ఈ మసాలాకు తగ్గట్టు. మళ్ళీ వేరే కర్రీలో మళ్ళీ వేస్తాను. ఓకే, ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. కొంచెం మూత ఒక 2 మినిట్స్ పెట్టి వేయించాలి. ఓకే, అది సిమ్లోనే చేసుకోవాలన్నమాట. 2 మినిట్స్ అయిపోయింది. ఇది వేగినాక ఒక పావు గ్లాసు వాటర్ పోసుకోవాలి. పోసుకున్నాక మళ్ళీ లిడ్ పెట్టి ఒక 5 మినిట్స్ అట్లా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఈ కర్రీ అంతా ఒకసారి కలపెడుతున్నాను. కలపెట్టినాక మళ్ళీ లిడ్ పెట్టేసి ఒక 5 మినిట్స్ లేదా 7 మినిట్స్ టమాటోసు ఇవన్నీ కొంచెం సేపు మగ్గాలన్నమాట. ఆలోపు ఇది పక్కకు షిఫ్ట్ చేశాను, సిమ్లో పెట్టి ఇంకొక ప్యాన్ పెట్టుకున్నాను. దీంట్లో అసలు కర్రీకి కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి. ఒక 3 స్పూన్స్ సరిపోతుంది. ఓకే, మనం కొంతమంది ఆయిల్ వేసుకుంటారు, కొంతమంది బటర్ వేసుకుంటారు. నాకు బటర్ అవైలబుల్ లేదని ఆయిల్ వేసుకున్నాను. ఒక 3 స్పూన్స్ వేసుకున్నా. ఇప్పుడు మనం పన్నీరు అది కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. కొంతమంది పన్నీర్ ఫ్రై చేసుకోరు, కొంతమంది చేసుకుంటారు. నేను పన్నీర్ లైట్గా ఒక 2 మినిట్స్, ఎక్కువ వేగక్కర్లేదు, 2 మినిట్స్ అయితే సరిపోతుంది. ఆ పన్నీరు మంచిగా వేయించి చాలా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా. కర్రీ చిన్నగా వేయించి మళ్ళీ ఒక ప్లేట్లో తీసుకోవాలన్నమాట. కొంతమందికి పన్నీర్ ఇంట్లో చేసుకుంటారు, నేనైతే హెరిటేజ్ కంపెనీది వాడుతున్నాను. మీ ఇష్టం, ఒక్కొక్కరికి ఒక్కొక్క పన్నీర్ నచ్చుతుంది. నేనైతే ఈ పన్నీర్ వాడుతున్నాను. ఓకే, ఆలోపు పక్కన ఇంకో కర్రీ పెట్టుకున్నాం కదా మనం ఫస్ట్ వేయించుకున్నది, అది చూద్దాము. టమాటోస్ కుక్ అవుతున్నాయి. కుక్ అయినాక అది స్టవ్ ఆపుకోవాలన్నమాట. ఇంకా కుక్ అవ్వలేదు, ఇంకొక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. ఆలోపు పన్నీర్ వేగిపోయింది. అది నేను ప్లేట్లో తీసుకుంటున్నా. ఆయిల్ అంతా దాంట్లో ఉంచేసి కొంచెం పన్నీర్ వరకే ప్లేట్లో తీసుకున్నాను. ఇది కొంచెం పక్కన పెట్టేసి ఈ ప్యాన్లోనే మనం కర్రీ ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి మనకి ఇంకా కొంచెం ఎక్కువ ఆయిల్ కావాలంటే వేసుకోవచ్చు, లేదు బటర్ అవైలబుల్ ఉందంటే బటర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను పన్నీర్ తీసి పక్కన పెట్టేసుకున్నాను. మనం ఇంతాక టమాటోస్ ఉడకబెట్టుకున్నాం కదా, ఇది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇది అయిపోయింది, నేను ఆపేసాను. లిడ్ తీసేసి ఆరబెట్టుకున్నాను. మరి వేడివేడిది మిక్సీ చేయకూడదు. ఇప్పుడు ఇది చల్లగా అయిపోయింది.
మిక్సీ వేసుకుంటున్నాను. వాటర్‌తో సహా మిక్సీ పట్టాలి. కొంతమంది వాటర్ వంచేసి తీసుకుంటారు. నేనైతే వాటర్‌తో సహా మసాలా దినుసులు అన్నీ కలిపి మెత్తటి ప్యూరీ లాగా పట్టుకోవాలి. మెత్తగా పట్టేసుకున్నాను. ఇప్పుడు అసలు ప్రాసెస్ కర్రీలోకి వెళ్ళిపోదాము. మీకు వీడియో తీస్తూ చూపిస్తున్నా కాబట్టి లెంతీ అనిపిస్తుంది కర్రీ. చాలా ఈజీ, 15 మినిట్స్‌లో అయిపోతది. ఇప్పుడు మనం ఫస్ట్ పన్నీర్ వేయించుకున్నది ప్యాన్ ఉంది గదా! ఆ ప్యాన్‌లోనే ఇంకొంచెం ఆయిల్ వేశాను. బటర్ అయినా వేసుకోండి. ఓకే. ఇది కొంచెం లో ఫ్లేమ్‌లోనే చేసుకోండి. ఇప్పుడు ఆయిల్ వేగిపోయింది. ఇప్పుడు మనం మిక్సీ పట్టిన మిశ్రమం ఉంది గదా! అదంతా దాంట్లో వేసుకొని లో ఫ్లేమ్‌లో చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అలా మగ్గాలనమాట. దీంట్లో కొంచెం కొంచెం అన్ని మసాలాలు వేసుకుంటూ కలుపుతూ వాడుకోవాలి. పసుపు కొంచెం వేశాను కలర్ కోసం జస్ట్ అంతే. తర్వాత కారం మీద పడుతుందని నేను లిడ్ పెట్టుకుంటున్నాను మధ్య మధ్యలో. ఓకే. అది పైకి ఇట్లా చిమ్మేస్తుంది. కారం మనం స్పైసీకి తగ్గట్టు ఆల్రెడీ పచ్చిమిరకాయలు వేసాయి కదా, కారం కొంచెం వేసుకోండి. మధ్య మధ్యలో నేను మూత పెడుతున్నాను ఎందుకంటే పైకి ఇట్లా పడుతుంది, మీద పడిద్దని. తర్వాత కొంచెం ధనియాల పొడి ఒక స్పూన్ వేస్తున్నా. తర్వాత మిరియాల పొడి ఎప్పుడు నా దగ్గర అవైలబుల్ ఉంటుంది. కొంచెం మిరియాల పొడి వేస్తే కొంచెం ఫ్లేవర్ డిఫరెంట్గా బాగుంటుంది. కొంతమంది కొన్ని కొన్ని మసాలాలు వేస్తారు. నేనైతే అవన్నీ వేయను, సింపుల్గా చేస్తా. దీంట్లో సరిపడా ఉప్పు, ఇంతాక దాంట్లో వేసాం కదా ఉప్పు మగ్గేటప్పుడు, ఇప్పుడు కూడా దీంట్లో వేసుకోవాలన్నమాట. దీనికి సరిపడా వేసుకోవాలి. ఓకే. ఇవన్నీ కలుపుకోవాలి మంచిగా. లో ఫ్లేమ్‌లోనే చేసుకోండి, మాడిపోతది. ఓకే. లో లో ఫ్లేమ్‌లోనే చేసుకోండి. మంచిగా కలపాలి. ఇది కుక్ అయ్యే కొద్దీ చిక్కబడిపోతదనమాట. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. కొంచెం ఈ మసాలాలంతా మగ్గినాక కొంచెం ఒక పావు గ్లాస్ ఆఫ్ వాటర్ పొయ్యాలి. ఎందుకంటే పూర్తిగా కర్రీ అయిపోయేలోపు మొత్తం చాలా చిక్కగా అయిపోతది. పన్నీరు అంతా కొంచెం మగ్గాలి కాబట్టి కొంచెం వాటర్ ఏసుకున్నాను. మీకిలా పల్చగా కనిపిస్తుంది గానీ కుక్ అయిపోయినాక మంచిగా అయితది గ్రేవీ. ఓకేనా? ఇప్పుడు కొంచెం సేపు బాగా కలిపి మూత పెట్టేసుకోవాలనమాట. ఒక 5 మినిట్స్. మీరెలా చేసుకుంటారో కామెంట్ రూపంలో చెప్పండి, మర్చిపోవద్దు. ఇప్పుడు నేను మూత పెట్టి లో ఫ్లేమ్‌లో ఒక 5 మినిట్స్ మగ్గబెడతాననమాట. ఇప్పుడు బబుల్ అవుతుంది గదా! లో ఫ్లేమ్‌లోనే మధ్య మధ్యలో కలుపుకోండి, లేకపోతే అడుగంటేస్తది. ఓకే. ఒక 5 మినిట్స్ తర్వాత దీంట్లో కొంతమంది ఫ్రెష్ క్రీమ్ ఏస్తారు. నేనైతే పాల మీద మీగడ సేవ్ జేస్తాను. ఆ మీగడ కొంచెం ఒక 2 డేస్‌కి సరిపడా తీసి పెట్టాను. ఆ మీగడ నేను దీంట్లో వేశాననమాట. మన ఇంట్లో వచ్చే పాల మీద మీగడ మాత్రమే వేశాను. కొంతమంది ఫ్రెష్ క్రీమ్ వాడతారు. రకరకాల బ్రాండ్‌లొస్తున్నాయి ఫ్రెష్ క్రీమ్సు. నేనైతే ఇవే వాడతాను. బయటవంటే రకరకాలుగా కెమికల్స్ అన్నీ ఉంటాయి కదా! పన్నీర్ గూడా నేను ఇంట్లోనే చేసుకుంటా చాలా వరకు. ఒక్కొక్కసారి హడావిడిగా కుదరలేదు అంటే మాత్రం పన్నీర్ బయట నుండి తీసుకొస్తాననమాట. ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్ గూడా మంచిగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఉప్పు సరిచూసుకోవాలనమాట. ఉప్పు నాకు కొంచెం తగ్గినట్టుగా అనిపిస్తుంది. కొంచెం వేసుకోండి. ఇది మరీ స్పైసీగుండదు, మరీ ఘాటుగా, మరీ ఉప్పగా చేసుకోకూడదనమాట. మైల్డ్‌గా చేసుకోవాలి కర్రీ టేస్ట్ మాత్రం. ఇప్పుడు ఫస్ట్ మనం పన్నీర్ వేయించుకున్నాం గదా! అదంతా దీంట్లో వేసుకొని కలుపుకోవాలి. పన్నీర్ అంతా వేయించినాక కొంచెం గడ్డలు గడ్డలుగా ఉంటది పన్నీరు అంటుకున్నట్టుగా. కొంచెం నీట్‌గా ఇట్లా విడమరుస్తూ మధ్య మధ్యలో కలుపుతూ సన్న మంట మీద వేయించుకోవాలి. ఇది ఇంకొక 5 మినిట్స్ మగ్గిపోతే కర్రీ అయిపోతది. మీరు దేంట్లో తింటారు ఈ కర్రీసు? చపాతీయా? బిర్యానీయా? దేంట్లో తింటారు నాకు గూడా కొంచెం చెప్పండి. మేమైతే ఎక్కువగా రోటీస్‌తో తింటాం. మంచిగా చపాతీ, పుల్కాలతో తింటామనమాట. కొంతమంది బిర్యానీస్ వాటిట్లో కూడా తింటారు.
ఇది కర్రీ దగ్గర పడిపోతుంది. ఇంతాక వాటరిష్‌గా ఉంది గదా! ఇప్పుడు ఈ కుక్ అయ్యే కొద్దీ గట్టిగా అవుతదనమాట కర్రీ. ఇప్పుడు అయిపోయింది. సన్న మంట మీద కుక్ చేసాం గదా! కర్రీ అయిపోయింది. మేమైతే ఇలా సర్వ్ చేసుకున్నాం ప్లేట్‌లో. ఈ వీడియో మీకెలా నచ్చిందో మాకు కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూసారు కదండీ! మేము చేసుకునే షాహీ పన్నీర్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చేస్తారు. మేము చేసుకునే విధానం మాత్రమే చూసాము. ఇంకా ఫర్దర్‌గా ఇంకొక వీడియోలు ఇంకేం చేస్తే బాగుంటుందో మీ కామెంట్ రూపంలో చెప్పండి. ఓకే, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.